అంటే దేవీ శక్తి రైట్. ఆరాధనలో కామాఖ్య అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? అసలు భక్తులు అమ్మవారిని కొలిచేటప్పుడు ఎలాంటి విశ్వాసంతో కొలుస్తారండి? ఇక్కడ అమ్మవారిని ముఖ్యంగా మంగళ కొలిచే మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఆవిడ్ని ఏ రూపంలో మనం ఆరాధన చేస్తే మన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అమ్మవారి యొక్క ఇది విశిష్టత. కాబట్టి భగవంతుని మనం ఏ భగవంతునైనా సరే ఆరాధనలో చాలా లోపాలు ఉన్నాయి. అవి ఆగమ శాస్త్ర ప్రకారంగా అక్కడ ఆ దేవాలయ ఆచార వ్యవహారాల్ని అధిగమించినప్పుడు ఎవరైనా సరే దాన్ని బయటకి నెట్టివేయడం అనేది జరుగుతుంది. సామాన్య భక్తులైనా సరే ఎవరైనా సరే. కాబట్టి ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే మాత్రం అది క్షమించడానికి విషయం. ఎందుకంటే ఆలయాలకు కొన్ని నియమాలు ఉంటాయి. ప్రతి ఆలయంలో కూడా ఒక్కో దేవతకు కూడా ఒక్కొక్క దేవత ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఆ పద్ధతుల్ని మనం మాట్లాడకూడదు. అక్కడికి పోయినప్పుడు ఆ భగవంతుని యందు, అమ్మవారి యందు మనస్సు లగ్నం చేసి ధ్యానం చేసుకుని ఇది చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన హిందుత్వంలో ఈ నమస్కారం పెట్టడం అనే ఈ సంస్కారం ఒక ఆత్మకు మాత్రమే. దేవతల్ని ఇలా మనం అడగాలి, ఆ శక్తిని మనం స్వీకరించి మనం ఇది చేసుకోవాలి. భగవంతుని మనం ఏదైతే ఈ విధంగా చేయబెట్టి ఆవాహన చేస్తూ ఉన్నామో అలాగే మనం భగవత్ శక్తిని కూడా ఇలా తీసుకుని మనం మన శరీరానికి ఆపాదించుకోవాలి. ఎందుకంటే అది ఒక రక్ష. అలాగే ఓ రక్ష బంధనాలు కట్టుకోవడాలు, లేకపోతే ఆ రక్ష కంకణాలు కట్టుకోవడాలు, ఇవన్నీ కూడా స్త్రీలు ఈ బహిష్ట సమయాల్లో అవి తీసి విసర్జించేసేయాలి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా కట్టుకోవాలి 6వ రోజు 7వ రోజు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. యమ నియమాలను మనం పాటిస్తూ ఆ దేవతకు సంబంధించినటువంటి